Hello guys, welcome back to our channel. Welcome back to another Big Boss Fun episode number 6. సో ఇంకొక 4 వీక్స్ ఉంది కదా బిగ్ బాస్కి అయితే. సో చూద్దాం మనకి ఇవాళ ఈ వీడియోకి స్టఫ్ ఎంతవరకు వచ్చింది అనేసి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఈ సీజన్కి విన్నర్ ఎవరు అవుతారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మెజారిటీ అయితే గౌతమ్, నిఖిల్ ఈ పేర్లే వినిపిస్తున్నాయి. సో మీరైతే కామెంట్ చేయండి. సో నాకు తెలిసింది ప్రాక్టికల్గా ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎవరి వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈ వీక్ మాత్రం మెజారిటీ తేజ బాగా హైలైట్ అయినట్టున్నాడు. వాళ్ళ అమ్మ సెంటిమెంట్ వల్ల మెజారిటీ కంటెంట్ ఎలా పోయినా కూడా మాక్సిమం పాజిటివ్గానే వచ్చాడు కంటెంట్ అయితే మనిషికి. ఓకే, ఆయన వీడియో వచ్చింది, దాంతో స్టార్ట్ చేద్దాం. మా స్పాట్లో వేస్తాడు మనిషి అసలుకి. ఈ యస్మి నామినేషన్ చేసింది కానీ దాన్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు, పాయింట్స్ చెప్పి ఈయన భలే చెప్పేశాడప్ప అంత స్పాట్లో ఆమెకి. చికెన్ డిన్నర్ అయిపోయింది, తినండి. రుచి తింటే నేను తిన్నట్టు. నువ్వు మనిషి పశువాలా మూడా? నేను ఎపిసోడ్ చూసేలే సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ క్రింజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఇంకా సీజన్ ఎండింగ్కి వచ్చినా కూడా ఈ క్రింజ్ మాత్రం ఆగేలా లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే అంటే ఎట్లా ఓట్లు పడతాయనేసి ఫస్ట్ థింగ్. నాకు ఏమైనా పిఆర్లు ఏమన్నా గట్టిగా బలంగా ఉన్నారా, లేకపోతే నిజంగానే ఆడియన్స్కి నచ్చి ఓట్స్ చేస్తున్నారా? ఒకసారి మీరు కింద కామెంట్లు అయితే చెప్పండి. లేదు మాకు నిజంగా ఈ క్రింజ్ నచ్చుతుంది, మాకు విష్ణుప్రియ జెన్యున్గా అనిపిస్తుంది, మేమే ఓట్స్ చేస్తున్నాం అనేసి. సో నాకు కూడా తెలుస్తుంది, ఓకే ఇలాంటివి కూడా జనాలు నచ్చుతాయి అనమాట. అయితే మనమే వీళ్ళకి థింక్ చేయట్లేదేమో, మనం కూడా వీళ్ళలాగా ఇలా ఈ క్రింజ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము అనేసి నాకు అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ సారికి వెళ్దాం. ఇంకా నిజంగా అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ నిన్నే మిస్ అయినా. రియల్లీ నేను చెప్తున్నా, ప్రతి వారం నామినేషన్ అసలుకి లాస్ట్ సీజన్ వీళ్ళు ఉన్నప్పుడు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ మాస్ అనేది. అసలుకి లాస్ట్ సీజన్ మొత్తానికి కూడా శివాజీకి అగైనెస్ట్ వెళ్ళి మాట్లాడింది గౌతమ్ ఒక్కడే లాస్ట్ సీజన్ మొత్తానికి. కాకపోతే అప్పుడు దానివల్ల చాలా వరకు నెగిటివ్ అయింది గౌతమ్కి, ఎందుకంటే ఎవరు కూడా ఇంక శివాజీకి అగైనెస్ట్ నెగిటివ్ మాట్లాడేది లేదు. కాకపోతే గౌతమ్ ఒక్కడే వెళ్ళి అలా చేయడం వల్ల మెజారిటీ నెగిటివ్ అయిపోయింది లాస్ట్ సీజన్. కాకపోతే ఎంతైనా వాళ్ళ బాండింగ్ బాగుండేది. ఆ కైండ్ ఆఫ్ ఇంకొకరు కూడా అగైనెస్ట్ గా లేకపోతే ఇంకా దానికి మసాలా ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండదు కదా. సో అది నేను ఫస్ట్ వార్మప్. ఓకే ఓకే. అరే ఇదెలా మిస్ అయ్యా మనం ప్రీవియస్ గా. సౌండ్ రా. ఓకే సౌండ్. 3 2 1 గో. ఉన్నాడమ్మా మీరు లాస్ట్ వర్కౌట్ ఎందుకే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా వేసేస్తున్నాడు. ఐ కెన్ డు ఇట్. వెరీ గుడ్ వెరీ గుడ్. సి 5 6 7 8 లేపుతాడా? లేపేస్తాడా? ఒరే ఒరే ఇప్పుడు ఇలా పట్టేసింది. వెల్ మాసరా స్వామి, అసలుకి వైల్డ్ ఎంట్రీలో కానీ అవినాష్ రాకపోతే మాత్రం సీజన్ డిజాస్టర్ అయిపోయేది. అసలుకి వచ్చి చాలా వరకు సేవ్ చేస్తాడు సీజన్ మాత్రం. అసలుకి ఏమన్నా ఎంటర్టైనర్ అసలుకి నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలుకి అవినాష్ అని వెళ్ళాడు, మళ్ళీ అవినాష్ అని రిలేటెడ్. అందంగా ఉన్నాను. నా అందాన్ని ఇది ఎప్పుడు జరిగింది? ఇది లైవ్ లో వస్తుందా అట్లా కంటెంట్? ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీ ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. మై కంటెంట్ ఎక్కడ వస్తుంది? లైవ్ లో వస్తుంది. ఎపిసోడ్స్ లో మిస్ అయిందా లేకపోతే నేను చూడలేదా? ఓకే, నువ్వు బాగా ఆడాలరా ఇంకా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేనమ్మో వీళ్ళ డాడీ వచ్చి చెప్పినా కూడా ఇంకా మారలా. ఇంకా అదే స్ట్రాటజీ, ఇంకా పృథ్వీ వెనకాలే పడ్డాం లాస్ట్ 4 వీక్స్ ఉన్నప్పుడు కూడా. ఓ మై గాడ్.
థ్యాంక్ యూ బిగ్ బాస్. ఫైనలీ పృథ్వీ రియాక్ట్ అయ్యాడు రా స్వామి చేష్టలకి. ఓ మై గాడ్. అసలుకి గేమ్స్ పరంగా అయితే మాత్రం విష్ణు గారు చాలా బాగా ఆడుతున్నారు, నిజంగా చాలా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు. కానీ ఎందుకు అసలుకి ఇలాగ ఏమైనా స్ట్రాటజీయా లేకపోతే నిజంగా చేస్తున్నారా? ఒక టీవీ షోకి వచ్చి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఏదైనా పాజిటివ్గా బాగా జనాలకి బాగా ఎక్కిద్ది అనుకుంటున్నారా ఎట్లో, కానీ మెజారిటీ అయితే నెగిటివ్గానే అనిపిస్తుంది. ఇదన్నీ చూస్తుంటే మాత్రం అంత కన్వీనియంట్గా అనిపించట్లా ఈ స్టఫ్ అంతా చూస్తుంటే. ఏదో ఒక రాంగ్ వేలో పోర్ట్రేట్ అవుతుంది బయట. అది అర్థం చేసుకొని 4 వీక్స్ అన్నా బాగా ఆడితే బెటర్. నేను ప్రేరణనే నామినేట్ చేయకుండా నిఖిల్ ని వదిలేసామంటే తెలుసు ఆ ఇంటెన్షన్ ఏంటి, అక్కడ ఏం జరిగింది. అంత పెద్ద మిస్టేక్ కాదు అది నిఖిల్ సైడ్ నుంచి. అర్థమవుతుందా నీకు? ఓ అమ్మా సంచారకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని యు ఫాలో దట్ ప్లీజ్. నువ్వు రా నేను దండం పెడతా వదిలే అంటే నువ్వు పాపా నిఖిల్ అంత పెద్ద మిస్టేక్ కాదు అది. అంత పెద్ద మిస్టేక్ కాదు అది. అర్థమవుతుందా నీకు? లాస్ట్ నిఖిల్ ఎక్స్ప్రెషన్ చూడు బాబు అసలు. సో అది guys ఈ వీడియో అయితే మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు అట్లీస్ట్ కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్ అయ్యి కొద్దిగా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నియర్లీ 500కి అయితే రీచ్ అయిపోదాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒకవేళ మీరు ఇప్పుడు దాకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి అబ్బా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో. సో మెజారిటీ గౌతమ్ ఉన్నారా, నిఖిల్ ఉన్నారా, నబీల్ ఉన్నారా తెలుస్తుంది మనకి కూడా. ఇంక 4 వీక్స్ ఉంది కదా, ఒక 2 వీక్స్ లోపు ఐడియా అయితే వచ్చేస్తుంది ప్రాపర్ గా ఎవరు విన్నర్ అనేసి. ఓటింగ్ కౌంటింగ్ రిలేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ బేస్డ్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకా మనకి మన ఛానల్లో ఇంకా పుష్ప టీజర్ రియాక్షన్ కూడా రాబోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ వన్స్ నాకు అదైతే. ఆ వీడియో కోసం చాలా వరకు ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నా. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ట్రైలర్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ గ్రో అవుతుంది. దట్స్ ఇట్. ఓకే గైస్, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.